హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి ఆనియన్ పకోడీ. చూస్తున్నారుగా ఏ విధంగా ఉంది అన్నది. ఈవినింగ్ స్నాక్స్లో మనం ఏదో ఒకటి మనం తినాలి అనుకుంటాం కదా. ఈ విధంగా నేను చెప్పే విధంగా ఆనియన్ పకోడీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోవాలి, అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కలుపుకున్నాక అర టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, అర టీ స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం వాటర్ సరిపోతాయండి, ఎక్కువ వేసుకోకండి. చూస్తున్నారుగా ఏ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మన పకోడీ వేసుకోవడానికి. అలా వచ్చినాక పక్కన తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఒక కళాయి తీసుకోండి. మన పకోడీ మునిగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా మన పకోడీ మిశ్రమాన్ని అన్నది కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక మనం ఇంక ఇవి కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవడమే, పక్కన పెట్టేసుకోవడమే. ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మీకు వేరే విధంగా కూడా చూపిస్తున్నాను. కొంచెం కొంతమందికి ఎల్లోగా కొంచెం మెత్తగా ఉంటే పకోడీ నచ్చుతుంది కదా. ఆ విధంగా మెత్తగా ఉండి నచ్చే వాళ్ళకి ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఆనియన్ పకోడీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. బాయ్ గాయ్స్.